మనం చేసే ప్రతి హెల్ప్ కాదేమో. నిజంగా మనం చేసే ప్రతి సహాయం మన ఈగో కోసం చేస్తున్నామా లేదా మన సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నామా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. హలో ఆల్, నేను మీ సుమంటి వినాయక్. వెల్కమ్ టు వేదిక్ మిలినియర్. ఒకరోజు ఒక కోతి చెట్టు మీద ఆనందంగా ఆడుకుంటూ ఉంది. పక్కనే చిన్న నదీ ప్రవాహం కూడా ఉంది. కానీ ఆ కోతికి మాత్రం తన ప్రపంచం చెట్టు, గాలి, స్వేచ్ఛ అంతే. ఆ రోజు అప్పుడే ఆ కోతి నది ఒడ్డునున్న ఒక చేపను చూసింది. చేప నీటిలో ఊపిరి పీలుస్తూ ఉంది. కానీ కోతికి మాత్రం అది చూడడానికి చాలా స్ట్రగ్లింగ్ లా అనిపించింది. ఎందుకంటే కోతి ప్రపంచంలో నీటి బయట ఉండటం మాత్రమే బ్రతుకు. తనకు అంతవరకే తెలుసు. అదే భావంలో ఉండి అదొక నిర్ణయం తీసుకుంది. ఎలా అయినా సరే ఈ చేప ఇబ్బంది పడుతుంది, నేను కాపాడాలి అని అనుకున్నాను. ఉద్దేశం మంచిదే, కానీ జ్ఞానం లేకుండా చేస్తుంది. చేపను వెంటనే నీటిలో నుంచి తీసింది. ఆ చెట్టు కొమ్మకి వేలాడదీసింది. చేప గాలి కోసం తడబడుతోంది. కానీ కోతికి మాత్రం అది చాలా సేఫ్ గా ఉన్నట్లు కనిపించింది. కోతి అక్కడితో ఆగకుండా ఇంకొక అడుగు ముందుకేసింది. చేపకు ఆకలేస్తుంది అనుకుంటా, మన దగ్గరున్న ఇష్టమైన అరటి పండును తనకిద్దాంలే అని అనుకుంది. చేప నోట్లో బలవంతంగా పెట్టింది. అక్కడే అసలు సమస్య మొదలైంది. నిజానికి చేపకి గాలి కాదు, జీవితం నీటిలోనే ఉంది. ఆహారం కాదు, శ్వాసే దాని అసలు అవసరం. ఈ సమయంలో చేపకు కావాల్సింది సహాయం కాదు, తనని అర్థం చేసుకోవడమే ముఖ్యం. అది ఆ కోతికి అర్థం కాకపోవడం వలన కొన్ని క్షణాల్లోనే ఆ చేప చనిపోయింది. ఈ ఎంటైర్ స్టోరీ మనకేం సూచిస్తుంది అనంటే, ఇది కేవలం కథ కాదు, మన జీవితాల్లో ప్రతిరోజు జరుగుతున్నటువంటి పచ్చి నిజం. మనం కూడా చాలా సార్లు ఎవరికైనా సలహా ఇస్తాం, వాళ్ళు అడక్కపోయినా వాళ్ళ జీవితాల్లోకి వెళ్లే నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటాం. ఇది నీకు మంచిది అని ఇంపోజ్ కూడా చేస్తాం. మన ఎక్స్పీరియన్స్ నే యూనివర్సల్ ట్రూత్ అనుకుంటాం. కానీ మనం మర్చిపోతాం వాళ్ళ పరిస్థితి మనది కాదు అని, వాళ్ళ అవసరం కూడా మనం ఊహించింది కాదు అని. అసలు సహాయం అంటే ఏంటి, హెల్ప్, అసలు హెల్ప్ అంటే ఏంటి ఒకసారి మనం చూద్దాం. అందులో హెల్ప్ లో హెచ్ అంటే హియర్, వాళ్ళ మాట విను. ఈ అంటే ఎంపథైజ్, వాళ్ళ స్థితిని అర్థం చేసుకో. ఎల్ అంటే లెర్న్, వాళ్ళకి నిజంగా ఏం కావాలో తెలుసుకో. పి అంటే ప్రొవైడ్, అప్పుడే సహాయం చెయ్యి. అడగకుండా చేసిన సహాయం చాలా సార్లు హాని జరుగుతుంది. అర్థం చేసుకోకుండా ఇచ్చిన సలహా చాలా సార్లు బాధని పెంచుతుంది. మనకు మంచిదనిపించేదే వాళ్ళకి ప్రమాదం కావచ్చు. మన ఉద్దేశం మంచిదైన ఫలితం చెడ్డదైపోవచ్చు. కాబట్టి సహాయం చేయడానికి ముందు ఒక్కసారి ఆలోచించండి కాదు, ఒక్కసారి అడగండి. మీరే ఉంటారు కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి.